తను యాక్చువల్లీ ఏంటంటే తను సినిమా కాకపోతే ఇంట్లో ఉంటాడు వాళ్ళ వైఫ్తో పిల్లలతో, లేకపోతే సినిమాలు చేస్తూ ఉంటాడు, సినిమా వర్క్ లో ఉంటాడు అంతే తప్ప తన ఇప్పుడు పాపం. నీ కథ ఏంది తమ్మి? సినిమా కాకపోతే నువ్వు ఇంట్లో ఉండి సంటోనే చూసుకుంటావా, ఎత్తుకుంటావా, ఎత్తుకుంటాను ఇప్పుడు డైపర్లు మార్చుడు మారుస్తాను. పనులు నీ చేస్తావా? ఇప్పుడు కొంచెం ఈ మధ్య కొంచెం కాలు బాగాలేకపోవడం వల్ల చేయట్లేదు కానీ కాలు బాగలేకపోవడం వల్ల చేపించుకున్న పనులనే. బట్ మేము గాంధీకి నాకు కొంచెం మేము కనెక్ట్ ఇన్ ఫ్యాక్ట్ కూడా కొంచెం ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ గానే ఉంటాం. ఎక్కువ బయట తిరగడం ఏం లేదు. ఐదర్ కలిస్తే మా ఇంట్లో మేము కలుస్తాం, లేకపోతే తన ఇంటికి వెళ్తాను నేను. ఓ అప్పట్లో తిరిగి తిరిగి ఇడిచిపెట్టేసిండు హైదరాబాద్. ఈ వరుణు తిరగలేవా నువ్వు? నాకు తెలియదా? అప్పుడు వేరే అండి. అప్పట్లో చార్మినార్ చుట్టుముట్టు తిరుగుడు, బిర్యానీలు తినుడు, మీకు కథలు తెలియదా? మస్తుగా తిరుగుతూ. మీ మిగతా తెలియదు, మంచి పని అయింది, ఒకటే తెలుసు మీకు. మిగిలినే కూడా తెలుసు కానీ నేను ఎందుకు పబ్లిక్ లో చెప్తా? మా పిల్లగాడు మా తమ్ముడు నేను చెప్తాను అట్లా చెప్పా. వీళ్ళు చాలా చాలా అంటే యాదికొచ్చింది. షూటింగ్ లో నీకు ప్రాబ్లం ఏం కాలేదు కదా? సతాయించిండా? సతాయకి అవును. No. He is very easy going, very sweet and friendly. He did not trouble me at all. అసలు సతాయించదు ఏం లేదు. ఆ పిల్ల సతాయించిందా నిన్నేమన్నా? లేదు తనే సతాయించలేదు. ఎవరు సతాయిందా ఎంజాయ్ చేస్తాం బాగా. ఏడిపించడం కన్నా వేరే వాళ్ళ మీద జోకులు వేసాం అనుకోండి, బయట వాళ్ళ మీద, పక్కోళ్ళ మీద. మా టీం అందరం ఓకే లైక్ వన్. మీరందరూ ఒక గ్యాంగ్ కలిసి వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని మంచిగా. సత్యాన్ని బాగానే ఏడిపించాం యాక్చువల్లీ. సత్యం మంచి పిల్లగా, మంచోడే కానీ మంచోడు కాబట్టి ఒక జోక్ వేసినా ఏమండు పట్టించుకోండి. సో మమ్మల్ని మేము ఎంటర్టైన్ చేసుకోవడానికి అలా చేస్తాం. తనకి తెలుసు ఫ్రెండ్లీగా అంటున్నాం అనే విషయం. ఈ సినిమా చేసేటప్పుడు ఆ కొరియన్ దయ్యం కళ్ళు వచ్చినాయి నీకు? అవునండి. నాకు మన దయ్యాలు తెలుసు. ఇప్పుడు మన దయ్యాలంటే ఇండియన్ దయ్యాలు, లైక్ ఇండియన్ దయ్యాలు, దే హ్యావ్ లాంగ్ హెయిర్, White saree. ఓన్లీ వైట్ ఫేస్ కదా, కాశ్మోరా. ఇటువంటి సినిమాలన్నీ చూసినాక నాకు ఆ కొరియన్ దయ్యం కెర్రెంటికలు వచ్చినాయి. ఏంది తమ్మి నీకు? నిన్ను ఎర్రగా చేసిండ్రు, కోడిపుంజు లెక్క చేసిండ్రు నన్ను అన్నావు కదా సినిమాలో. నిన్ను అట్లా చేసి అది వాళ్ళ స్టైల్ ఆఫ్ హెయిర్ కట్. అదేదో అంటే వాళ్ళు మరీ ట్రెండీగా ఉంటారు, కొత్తవన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. హెయిర్ కట్లో మోహాక్ అని పెడతారు, ఇదంతా గుండు తీసుకుని కొత్తగా జుట్టు పెట్టుకుంటారు, కొంచెం బాగానే ఎక్స్పెరిమెంట్ చేస్తారు హెయిర్లో. ఈ క్యారెక్టర్ నుంచి ఒక డిఫరెంట్ యాంగిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాడు కలర్ వేయడము, ఎక్స్పెరిమెంట్ చేసాం హెయిర్తో. ఎలా ఉంటుందో తెలీదు, జనాలే ననే ముందే, అందుకే మేమే జోకేసాం అందులో కోడి పుంజం తయారు చేసిన. ఈ ఎటుకలే ఏంది నా మీసాలు ఏవి అని అడిగినావు కదా తమ్మి. నాకైతే నియంగా కోడి పుంజోలేని అనిపించినావు తెలుసా. కానీ పాపము అంత అందంగా మంచిగా గడ్డము, మీసాలు, జుంపాలు, ఎంటికలు, అదే కామెడీ. ఏమన్నా ఉన్నదా? అదే కామెడీ అంటున్నా. అసలు కొంచెంసేపు బాగానే చూపించారు, మిగతా ఎంతసేపు టాటూలు ఏంది తమ్మి గతగానే వేసిండ్రు నీకు? ఈపులు వేసిరి, గొంతుకాడు వేసిరి, చేతికి వేసిరి పచ్చబొట్లు. అంటే వాళ్ళు మనం ఎట్లా వేసుకుంటాం కొన్ని పచ్చబొట్లు, పేర్లు రాసుకోవడం అట్లాంటివి. వాళ్ళు యూజువల్లీ గ్యాంగ్స్ లో అన్నిట్లో పిల్లకి ఏపీ దాడికి ఇడికి వట్టి చేతులకు 2 చేతులకు ఏపీ అని